డైరెక్ట్ గా వచ్చి మోసం చేయగలరా? ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కాదు. నేను దేవుడు కాదు. నువ్వు దేవుడు స్వామి. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. భరత్ అని నేను. సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్. ర్యాంక్ అంటే 10th మార్క్స్ చూస్తావా? అన్నా పుష్యమీ నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, హరిటాకంత చెయ్య. ఆ విషయం ఇవన్నీ మాట్లాడను. బట్ మీ అందరి సమక్షంలో ఒక మాట చెప్పాలి. ఒక కమర్షియల్ హీరో అయ్యుండి, ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి, నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. రిజల్ట్తో సంబంధం లేకుండా అదే బాటలో అదే మాట పైన నిలబడి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము ఎవరూ చేయలేము. ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడుతున్నాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. కనబడుతుంది. ఇలాగా ఏ డైరెక్టర్తో సినిమా చేస్తే ఆ డైరెక్టర్ షూస్లోకి చాలా ఈజీగా వెళ్ళిపోతారు, ఈజీగా డైరెక్టర్ అడాప్ట్ చేసుకుంటారు. ఇట్స్ లైక్ క్వాలిటీ ఆఫ్ ఎ మెర్క్యూరీ సార్. మెర్క్యూరీ ఏ వెజిల్లో పోస్తే ఆ వెజిల్ తీసుకుంటుంది. బహుశా అందుకనేమో విశ్వ దూకుల్లో ఒక లైన్ రాస్తాడు, పాదరస ఒరబడి నరనరమే అని. దట్ ఈస్ వెరీ వెరీ యాప్ట్ టు యూ సార్. Favorite hero here? Oh God. మహేష్ అసలు సూపర్. పరిగెత్తాడంటే మహేష్ బాబు అంత అందంగా ఎవరు పరిగెత్తాడు తెలుగు ఇండస్ట్రీలో. హుసేన్ బోల్ట్ పరిగెడతాడు. 1 hour నాట్ సాగు పరిగెడతాడండి. స్పీడ్ రన్నింగ్ పడిపోద్ది ఇంకోటికైతే. మనిషి వాడు చిరు తప్పులంటావు. రియల్ గాను గుట్టు చప్పుడు కాకుండా సహాయం చేస్తున్నాడు మహేష్. 1 కాదు 2 కాదు ఏకంగా 1000 గుండెలకు మహేష్ ఆయువు పోశాడు. నాకు వచ్చే ఇన్కమ్లో 30% వాళ్ళకని చెప్పి మహేష్ బాబు చెప్పడం జరిగింది. పలు సేవా కార్యక్రమాలు అందించడంతో పాటు పలు గ్రామాలని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయడంలో కృషి చేస్తున్నాడు. ఆయన సినిమాలోనే సూపర్ స్టార్ కాదు, 1000 మంది ఆడబిడ్డలకి గుండె ఆపరేషన్ చేశారంటే మామూలు విషయం కాదు. నువ్వే మా దేవుడు, నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కర్లేదు. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడు కాదు. అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. జై బాబు అనాలి అక్కడ. జై బాబు. జై బాబు. జరిగింది చెన్నైలో ఆడియో రిలీజు. అప్పుడు ఒక గాయకర్ అడిగారు, మీకు ఏం కావాలి అన్నప్పుడు ఈ జన్మానికి నా ఫ్యాన్స్ చాలు అని చెప్పారు మీ గురించి. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలా. ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను.
ఎప్పుడు అంటూ ఉంటానుగా, ఆ మాటే చెప్పాలి. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదు. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. అందులోనూ ప్రజలు బాగుండాలి, వాళ్ళకి మంచి జరగాలి అనుకునే వాళ్ళకి మరీను.